సలార్ 2 మూవీ షూటింగ్ కి రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ప్రశాంత్ నీల్ తన రెమ్యూనరేషన్ తో పరేషాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. దీంతో మళ్ళీ పారితోషికం పరంగా ఇండియా టాప్ 10 డైరెక్టర్స్ ఎవరంటే అందులో 4 తెలుగు వాళ్లే ఉన్నారు. టాప్ 3 ప్లేస్ లో టాలీవుడ్ డైరెక్టర్స్ దూసుకెళ్తున్నారు. ట్రిపుల్ మూవీకి 200 కోట్ల పారితోషికం తీసుకున్న రాజమౌళి ఇప్పుడు 350 కోట్ల పారితోషికంతో ఇండియా నంబర్ 1 అనిపించుకుంటున్నాడు. మహేష్ సినిమాకు షేర్ తో పాటు తను తీసుకునే రెమ్యునరేషన్ కలిపితే 350 కోట్లంటూ గత 2 నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈగా బాహుబలి 1, 2తో 100 కోట్లు రాబట్టి RRR తో 1200 కోట్లు కొల్లగొట్టాడు రాజమౌళి. తన ఆస్కార్ అవార్డుని కూడా ఈ సినిమాలో దక్కించుకోవటం, ఆ తర్వాత మహేష్ తో పాన్ వరల్డ్ మూవీ తీస్తుండటంతో తన రేంజ్ పెరిగింది. 200 కోట్ల పారితోషికం కాస్త 350 కోట్లకు చేరింది. ఆ తర్వాతి స్థానంలో ఉంది మాత్రం సందీప్ రెడ్డి వంగానే. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ని తెరకెక్కిస్తూనే ప్రొడక్షన్ లో షేర్ తీసుకుని 100 కోట్లు వెనకేశాడు సందీప్. తర్వాత యానిమల్ కి తానే డైరెక్టర్, అలానే ప్రొడ్యూసర్ గా కూడా షేర్ ఉంది. అలా 250 కోట్లు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు స్పిరిట్ కి ఇలా షేర్ తో కలిపి తన రెమ్యునరేషన్ 250 కోట్లని, యానిమల్ పార్క్ తో కలిపి తను 2 మూవీస్ కి 500 కోట్లు వెనకేస్తున్నాడంటున్నారు. ఇక తర్వాతి స్థానంలో సుకుమార్ ఉన్నాడు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ ఇండియన్ డైరెక్టర్స్ లో మొదటి 3 స్థానాలు తెలుగు వాళ్లవే. రాజమౌళి, సందీప్ తర్వాత పుష్ప ఫేమ్ సుకుమారే భారీగా పారితోషికం తీసుకుంటున్నాడు. 100 కోట్లు పారితోషికంగా మరో 50 కోట్లు షేర్ పరంగా వెనకేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా ఇలానే 125 కోట్ల పారితోషికంతో 4వ స్థానంలో ఉన్నాడు. సలార్ కి 55 కోట్లు తీసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ 2లో వాటాతో కలిపి 125 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. ఇక తమిళ డైరెక్టర్ ఆట్లీ తన పారితోషికం 100 కోట్లతో షాక్ ఇచ్చాడు. కాకపోతే అందులో 40 కోట్లు తన టీం అంటే మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ కి కూడా చెల్లించడం వల్ల తన చేతికి అందేది 60 కోట్లే అని తెలుస్తోంది. 3 ఇడియట్స్, పీకే ఫేమ్ రాజ్ కుమార్ హిరానీ, డంకీకి 80 కోట్ల పారితోషికం తీసుకుని ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో 6వ స్థానం దక్కించుకున్నాడు. పఠాన్, ఫైటర్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 60 కోట్లతో ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో 7వ స్థానం దక్కించుకుంటే, జైలర్ సీక్వెల్ కి 55 కోట్లు తీసుకుంటున్న నెల్సన్ దిలీప్ నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాడు. లోకేష్ కనకరాజ్, నాగశ్విన్ 50 కోట్ల పారితోషికంతో టాప్ 9, 10 స్థానాలతో సరిపెట్టుకున్నారు.